హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన జనాల్లోకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించట్లేదని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద కొన్ని దాడులు జరుగుతూ వచ్చాయి. విశాఖలో కత్తిపోటుకు సంబంధించిన కోడికత్తికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇటీవల ఎన్నికలకు సంబంధించి ఆయన మీద జరిగినటువంటి రాళ్ళదాడి కావచ్చు, ఈ అంశాలన్నీ చూస్తుంటే ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దీనిపైన నిన్న వైసీపీ నేతలందరూ కూడా గవర్నర్కి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా ప్రధానికి లేఖ రాశారు, జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నారు. కానీ ఇక్కడ కూటమికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో టీడీపీ మాట్లాడుతుంది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ అమలు చేయట్లేదు, దానికి సంబంధించి ఆల్రెడీ మేము ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. కావాలని చెప్పేసి రాజకీయం రాద్ధాంతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తారని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, సెక్యూరిటీకి సంబంధించి కావాలని ఇవ్వట్లేదని వాళ్ళు వివాదం చేస్తున్నారు, ఎందుకు ఇవ్వరని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఎలా చేస్తారు దీనికి సంబంధించి? ఒక సున్నితమైనటువంటి సెక్యూరిటీ విషయంలో ఇంత రాద్ధాంతం, దానికి రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలు తోడు కావడం అనేది దురదృష్టకరం. సెక్యూరిటీ విషయంలో ఎంత చర్చ జరిగితే అంత మంచిది. దురదృష్టం ఎక్కువ జరుగుతా ఉంది. పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. మిర్చి యార్డు సందర్భంగా జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కాదు ఇవ్వాల్సింది. మాజీ ముఖ్యమంత్రికి ఏమో ఇంతే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, బహుశా ఆయనకు వై కేటగిరీ భద్రత. చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన Z+ కేటగిరీ. జమ్మూ కాశ్మీర్ లో తరిగామి అనే సిపిఎం ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన Z+ కేటగిరీ ఉంది ఎమ్మెల్యేకి. అంటే ఆ అవసరాలు వాళ్ళకు ఉన్న థ్రెట్ని బట్టి ఇస్తారు, వాళ్ళకు ఉన్న గౌరవాన్ని బట్టి. గౌరవం అనేది ప్రోటోకాల్, గౌరవం ఇస్తారు. ప్రోటోకాల్ గౌరవం వేరు, సెక్యూరిటీ వేరు. ఒక వివిఐపి కావచ్చు, లేదా ఒక సింగిల్ పర్సన్కి కావచ్చు. ఇప్పుడు ఎవరైనా సాధారణ పౌరుని నేను చంపేస్తాను అనౌన్స్ చేస్తే పోలీసులు వచ్చి రక్షణ నిలబడతారు. సాధారణ పౌరుడు నేనేమంటే అది కుదరదు. కాబట్టి రక్షణ కల్పించడం, పౌరుడు రక్షణ పొందడం హక్కు, అది రాజ్యాంగం కల్పి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భద్రత ఇవ్వాలి? పూర్తిగా ఆయనకి ఎంత అవసరం అంత ఇవ్వాలి. ఎంత అవసరం వైసీపీ చెప్పినంత అవసరం అని నేను అనను. ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది, ఆయన భద్రతకు సంబంధించి, ఆయన సెక్యూరిటీకి సంబంధించి మీ అంచనా ఏంటి? ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇది ఒక వింగ్ ఉంటుంది. వివిఐపీల భద్రతను రెగ్యులర్ గా వాళ్ళు సమీక్ష చేసి వాళ్ళకున్న సమాచారంతో, అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాంట్లో ఉంటుంది, వాళ్ళకున్న థ్రెట్స్ అవన్నీ చూసి ఈ పర్సన్ కి, ఈ విఐపీకి ఎంత ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తారు. దాన్ని కొనసాగించాలి నిజాయితీగా, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్కి వచ్చినప్పుడు, గతంలో కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ దాఖల్లో ఆయన Z+ కేటగిరీని కొనసాగిస్తున్నాం అని కమిట్ అయింది. ఇంకా కౌంటర్ ఇంటెలిజెన్సీ కావచ్చు, లేకపోతే ఆ వాహనం చెడిపోయింది, దాన్ని రిపేర్ చేస్తామని చెప్పడం కానీ, 92 మంది భద్రత కల్పిస్తున్నాం కానీ, ఇవన్నీ చెప్పింది. కాబట్టి అంటే అర్థం ఏంటి? Z+ కేటగిరీ అంటే ఈ దేశంలో టాప్ మోస్ట్ సెక్యూరిటీ. టాప్ మోస్ట్ సెక్యూరిటీ కావాలని వైసీపీ అడిగితే మీకు అవసరమా కాదా చర్చ పెట్టచ్చు. ఆ టాప్ మోస్ట్ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నామని ప్రభుత్వం కమిట్ అయింది కోర్టులో. ఒకవేళ వద్దు అని ప్రభుత్వం వ్యవస్థ భావిస్తే దాన్ని రికార్డుగా చెప్పొచ్చు. మారిన పరిస్థితులు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు థ్రెట్ ఉండింది కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా కానీ వై కేటగిరీ ఇస్తున్నారు. జగన్ కి ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డికి ఏం తేడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పంపించారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఆయనకు వై కేటగిరీ ఎందుకు, ఈయన Z+ ఎందుకు? కాబట్టి Z+ అనేది అవసరం బట్టి ఇస్తున్నారు. ఇది మొదటి అంశం. కాబట్టి ప్రభుత్వం కమిట్ అయింది కాబట్టి, Z+ కమిట్ అయినప్పుడు అవసరం ఉందని మీరు గుర్తించారు కాబట్టి బీ కంటిన్యూ. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం టెక్నికల్ గా ఆలోచించకపోయినా రియాలిటీగా ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల, ఆయన వ్యవహార శైలి, ఆయన ఎదిగిన తీరు చూస్తే ఆయనకి ఎమోషనల్ గా ప్రాణం ఇచ్చే సమాజం ఉంటుంది. కార్యకర్త సమాజం కూడా ఆయన అంటే ప్రాణంగా చూసేవాళ్ళు ఉంటారు, అంతే ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్ గా ఇట్లాంటి పర్సనాలిటీస్ అట్లే ఉంటారు. ప్రాణానికి ప్రాణం ప్రేమించేవారు, ఆయన అంటేనే ఒప్పుకునే వాళ్ళు. రెండు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే విపరీతంగా ప్రేమించేవారు ఉన్నారు, విపరీతంగా ద్వేషించేవారు ఉన్నారు.
ఇది ఆయన రాజకీయ ఎదుగుదల వచ్చిన సమస్య. ఇప్పుడు అమ్మాయి విషయం నడుస్తుంది కదా, చిన్నపిల్ల పాప విషయం, ఆ అమ్మాయి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తీరు చూస్తే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే అంతగా జగన్ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అంతగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి టిపికల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ అనివార్యం. ఆ రీత్యా ఆయనకి మీరు కొనసాగించాలి, కమిటీ అయినారు మొదటి నుంచి. రెండోది, ఇప్పుడు లేటెస్ట్ గా అంటున్న మాట ఏంది, గుంటూరుకి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోవడం కాకుండా మళ్ళీ మీకు సెక్యూరిటీ కావాలన్నా, ఇది ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు క్వశ్చన్. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ డిస్కషన్ కాదు. నిబంధనలు పోయింది కాకుండా మళ్ళీ రూల్స్ మాట్లాడతావా అని మనలో అనొచ్చు, కానీ నిబంధనల భిన్నంగా పోతున్నావు కాబట్టి నేను సెక్యూరిటీ ఇవ్వననే తప్పు. ఓకే, ఉదాహరణకు ఒక ధర్నా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, నిబంధనల ప్రకారం ధర్నా పర్మిషన్ ఇస్తారా? ఎవరు? అయినా ధర్నాకి పోతారు. కొన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెడతారు? జరుగుతాయి. నిన్న జిల్లాల్లో విద్యుత్ పోరాటం గాని లేదా రైతులకు సంబంధించిన పాయింట్ల పైన కలెక్టరేట్ ముందు ధర్నా చేసినారు, విద్యుత్ కార్యాలయాల ముందు కదా. ప్రతి జిల్లాలో జగన్ రాలేదు, ఎమ్మెల్యేలు కూడా, జిల్లా నాయకులే పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 100 మంది 200 మంది భద్రత కల్పించినారు. జగనే రాలా అడిగి. అంటే పోరాటానికి మీరేం పర్మిషన్ లేదు కదా, మరి 100 మంది ఎందుకు కల్పించారు? కాబట్టి ఒకవేళ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు జగన్మోహన్ రెడ్డి గారు పాటించకుండా వెళ్ళాడు అనుకుందాం, అప్పుడు ప్రభుత్వం చేయాల్సింది, పోలీసులు చేయాల్సింది భద్రత ఎత్తేయడం కాదు, మరింత భద్రతను పెట్టి ఇంటికాడ ఆయన బయలుదేరే ముందే మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఇది నిబంధనలకు వ్యతిరేకంగా గతంలో చాలా సార్లు చేశారు కదా. నిబంధనలు భిన్నంగా ఆయన పోతున్నాడంటే ఆపాలి, అంతకు భిన్నంగా నేను వెళ్తాను అని మళ్ళీ రెడీ అయితే అరెస్ట్ చేసేసేవచ్చు, హౌస్ అరెస్ట్ చేసేవచ్చు. అక్కడే నిబంధనలు ఉల్లంఘించారని ఈ పని చేయమంటాను నేను. నిబంధనలు ఉల్లంఘించేటప్పుడు కట్టడి చేయండి, వదిలేయడం కాదు. కాబట్టి ఇప్పుడు మిర్చి దగ్గరికి ఆయనకి వదిలేసి నువ్వు నిబంధనలకు వ్యతిరేకంగా పోయినా కాబట్టి నీకు నాకు సంబంధం లేదంటే అది కుదరదు. నిబంధనలు వ్యతిరేకించేటప్పుడు మరింత మోర్ ఫోర్స్ కావాలి, ఎందుకంటే మళ్ళీ ఆడ అబ్నార్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కాబట్టి ఈ వాదన సరి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు పోయిన దాని సందర్భంలో ఆయన తప్పుంటే కేసు పెట్టండి, పెట్టాడు, ఆల్రెడీ కేసు పెట్టారు, ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ మీరు చేయాల్సింది అక్కడే కేసు పెట్టి అక్కడే ఇంటికాడ అరెస్ట్ చేయండి, ఇంటికాడనే కట్టడి చేయండి తప్ప మీరు నిబంధనలు వ్యతిరేకించారు కాబట్టి మమ్మల్ని సెక్యూరిటీ అడగద్దండి అనడం మాత్రం అది కరెక్ట్ కాదు, అది లాజిక్ కూడా కాదు. ఓకే ఓకే, కానీ కేంద్రానికి లేఖ రాయటం, కేంద్రం నుంచి స్పందన ఏమైనా వస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమి, ఇద్దరు కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యానికి సంబంధించిన వ్యక్తులు కేంద్రం దగ్గరికి వెళ్ళేదో మాట్లాడి అక్కడి నుంచి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి తెచ్చుకోవాలి, ఎందుకంటే కేంద్ర బలగాలు కూడా కంపల్సరీ వాళ్ళ మద్దతు కావాలి కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా కేంద్రం ఇచ్చే సపోర్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఒక దశ దాటితే జోక్యం చేసుకుంటుంది. సెక్యూరిటీ విషయంలో రికార్డ్ అవ్వాలి. మీరు గుర్తుంటే బయట ఏం మాట్లాడినారు జగన్ గారి సెక్యూరిటీ పైన, ఆయనకి 900 మందితో భద్రత కల్పిస్తున్నాం. అవును అవును, 350 మంది స్పెషల్ గన్మెన్లు చాలా ఉంది అప్పుడు గతంలో వచ్చినప్పుడు ఉన్నాయా చెప్పి ఇవన్నీ బయట హోంమంత్రి కూడా మాట్లాడినారు. హోంమంత్రి కూడా మాట్లాడేసినారు. ఆయనకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1200 మందితో దర్శనం కడతాడు, ఇప్పుడు అదే కావాలని కోరుకుంటే ఎవడిస్తాడు ఆయనకి, ఇది ఆ రోజు మాట్లాడింది. అదే గవర్నమెంట్, అదే అధికారులు కోర్టుకి ఏం చెప్పారు, 92 93 చెప్పినారు. అవును, బయటేమో 1000 మంది కావాలంటున్నాడు జగన్ అన్నారు. మీరే బయట ఆన్ రికార్డ్, అంటే రికార్డర్ గా వేసేటప్పుడు ఏ అధికారి రిస్క్ తీసుకోడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు, ఆయనకి ఏంది భద్రత అని అంటారు కదా, ఆ విషయాన్ని కోర్టులో ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కోర్టులో జగన్ గారు నాకు సెక్యూరిటీ విషయం పోయినప్పుడు ఆయనకి Z+ కేటగిరీ కొనసాగిస్తున్నాం అని చెప్పిన పోలీస్ వ్యవస్థ, ఇదే ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ ఆయన ముఖ్యమంత్రికి అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు, ఇప్పుడు ఆయనకి అంత థ్రెట్ లేదు అని చెప్పమని చూద్దాం, చెప్పరు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఇప్పుడు మావోయిస్టులు అటాక్ ఇప్పుడు అలిపిరిలో జరిగిన ఘటనకు సంబంధించి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ అవుతోంది. ఆయన కిందకి ఇప్పుడు జరిగిన దానికి ఏందని వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడారు. కానీ కోర్టు కేసు వచ్చేసరికి చంద్రబాబు గారికి Z+ కొనసాగుతోందని చెప్తారు. కోర్టులో ఆ మాట చెప్పరు, అంటే కోర్టుకు వచ్చిన రికార్డ్ గా దొరికిపోతారు. రేపు ఏదైనా జరగరాని జరిగింది, ఇప్పుడు ఒక అధికారి ఒక వ్యవస్థ ఆయనకి భద్రత అవసరం లేదని చెప్పేసింది అనుకోండి, రేపు ఏ కారణం రీత్యా జరగరాని జరిగితే మొత్తం అధికారులు లోపల పోతారు డెఫినెట్ గా. కాబట్టి అధికారులు లీగల్ గా మాత్రం కరెక్ట్ గా ఉంటారు, మాట్లాడేటప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల మీరు అన్నారు కదా కేంద్రంలో బీజేపీ ఉంది పట్టించుకుంటుందా అని, ఖచ్చితంగా పట్టించుకుంటుంది. ఎందుకు పట్టించుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం అంటే ఎవరికి వైసీపీలో పడదు, కేంద్రంతో కూడా బానే ఉన్నారు. కానీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిమతానికి వ్యతిరేకంగా పుంగనూరులో రామచంద్ర యాదవ్ గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు. అవును, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. రఘురామకృష్ణరాజు గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. గతంలోనే, ఇప్పుడు కాదు. లోకేష్ గారికి ఇచ్చారు వై కేటగిరీ, జెడ్ కేటగిరీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చెప్తుంది. అవును. అంటే రాష్ట్ర ప్రభుత్వ అభిమతానికి భిన్నంగా సెక్యూరిటీ ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కదా అప్పుడు, గతంలో ఆయనకు కూడా ఇచ్చారు. రేపు వీళ్ళు రికార్డెడ్ గా తప్పులు జరిగాయని ప్రూవ్ చేస్తే, అభ్యంతరాలు చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కేసింది, జెడ్+ అన్నారు. రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మా నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీని చేసి కేంద్ర హోంశాఖను రాష్ట్ర హోంశాఖను ఇద్దరిని పార్టీని చేసింది అనుకోండి హైకోర్టులో, మీరు ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘన జరుగుతున్నాయి అని. అప్పుడు కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖ ఆయనకు అవసరం ఉంది మేము ఇస్తామని చెప్తారు తప్ప ఆయనకు అవసరం లేదని కూడా చెప్పడు. ఖచ్చితంగా ఆలస్యం కావచ్చు, సమయం పట్టచ్చేమో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా బయటికి మాట్లాడేదానికి రేపు చేయబోయేదానికి తేడా ఉంది. బయట ఎన్నైనా మాట్లాడండి, టెక్నికల్ గా రేపు కోర్టు వరకు వెళ్తే ఆయనకి భద్రత త్వరలోనే పెంచుతారు. ఖచ్చితమైన వాళ్ళు కోరినంత కాకపోయినా పటిష్టమైన భద్రత భవిష్యత్తులో ఇచ్చే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తున్నాయి. ఇవ్వాలి కదా. ఒక ప్రతిపక్ష నేత, దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పర్సన్, ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, బలంగా ఉన్నటువంటి లీడర్కి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఆయన మీద దాడులు జరుగుతూ వచ్చాయి, ఇబ్బందులు జరుగుతూ వచ్చాయి కదా. ఖచ్చితంగా నేను అంటుంది అదే, ప్రభుత్వం ఇవ్వాలి అనేది మంచిది, ఇస్తుందని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, మంత్రులు మాట్లాడిన మనం చూస్తే ఇంకెవరేమో అని అనిపిస్తుంది. అది రాజకీయ మాటలే. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. భద్రత ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సెక్యూరిటీ, తన పార్టీ కార్యకర్తలతో రోప్ పార్టీ పెట్టుకుని తిరుగుతాడు. ఆపరు, భద్రత లేకపోతే ఆపరు. ఖచ్చితంగా రోప్ పార్టీ ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వం రాకపోతే ఇప్పుడు మిర్చియాటికి పోయి రాలేదా? అంటే ప్రైవేట్ సైన్యం ఉంటారు కదా, కార్యకర్తలు, లీడర్లు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. కార్యకర్తలు ఎంపిక చేసుకుంటారు. ఒక దశ దాటితే ఏం చేస్తారు, వాళ్ళే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చుకొని తుపాకులు పట్టుకునే దానికి పర్మిషన్ లేకపోవచ్చు, కానీ ఈ కర్రలు పట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ టేకప్ చేయకూడదు. బట్ పక్కన నిలబడుకొని రోప్ పెట్టుకుని జగన్ రక్షణ కల్పించడం, ముందస్తు ఏర్పాట్లు చేయడం అదనపు ఖర్చు, అదనపు సమస్య అవుతుంది, రిస్క్ అవుతుంది అంతే తప్ప దీని కారణం కాదు. ఇది పెరిగేసరికి ఏమవుతుందంటే జగన్ గారి క్రేజ్ పెరిగిపోతుంది. అంటే భద్రత విషయంలో ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా వాళ్ళ స్థాయిని బట్టి ఇంకా ఎవరికైనా సరే పొలిటికల్ థ్రెట్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా బయట మాట్లాడేదానికి భిన్నంగానే ఖచ్చితంగా భవిష్యత్తులో వాటి ల్యాబ్స్ ని సరిదిద్దుకొని ఇంకా బెటర్ భద్రత ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. ఏంటి గుంటూరు మిర్చి ఘాట్ కేంద్రానికి తాకిందా? అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ నిరసన చేస్తే తప్పితే ప్రజలు పట్టించుకునే బాధ్యత లేకుండా పోయింది చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడటం, ఆయన వెంటనే ఇక్కడ రియాక్ట్ అయ్యి కేంద్రానికి లేఖ రాయటం, నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిగి ఖచ్చితంగా మీరు వెంటనే మిర్చిని కొనాలని అడగటం. ఏంటి ఈ సమస్యలన్నీ చూస్తుంటే జగన్ ప్రశ్నలు లేవనెత్తితే తప్పితే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే వైసీపీ నేతలు మాట్లాడడానికి ఒక అవకాశం అయితే వాళ్ళకి దొరికింది. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత లెటర్ రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్తేనే లెటర్ రాసినాడా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వెళ్ళాడు, తర్వాత లెటర్ వచ్చింది. అది ఇంకా కోయిన్సిడెంట్ అవుతుంది కదా చెప్పుకోవడానికి. మేము ధర్నా చేసేంత రాలేదు, నిన్న రాసుండొచ్చు కదా, మొన్న రాసుండొచ్చు కదా. అంటే మా నాయకుడు వెళ్ళాడు కాబట్టి అనివార్యంగా భయపడి చేశారు అని చెప్పుకోవడానికి వైసీపీకి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. చెప్పదు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారి ప్రభుత్వం, గతంలో జగన్ గారు కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు రోడ్ల విషయంలో వెళ్తానంటే ముందు రోజు రాత్రి వేసేలా చాలా విషయాలు ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. కొన్ని రోడ్లు ప్రతిపక్షాలు అంతేందుకు మనలాంటి మీడియా ఛానల్స్ కూడా ఒక విషయాన్ని ఫోకస్ చేస్తే ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తారు కొంతన్నా. ఎందుకంటే మీడియా చూసే భయం అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది ప్రభుత్వానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైట్ టైంలో ఆడికి వెళ్ళడం, ఆ తర్వాత వెంటనే వాళ్ళు రాయడం, ఆ తర్వాత వాళ్ళు రావడం వల్ల ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆ మైలేజ్ వస్తుంది. ప్రతిపక్షానికి మైలేజ్ వస్తుందా, అధికార పార్టీ స్పందించిందా వేరే సంగతి, కానీ స్పందించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. స్పందిస్తే మంచిది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ప్రభుత్వానికి కదలకి తెచ్చిచ్చినా మంచిదే, ప్రభుత్వం కదలకి తీసుకుని ముందుకు వచ్చినా మంచిదే. ప్రజాస్వామ్యంలో ఇదే బ్యూటీ. ఎందుకంటే ప్రతిపక్షం అడగాలి, అధికార పార్టీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిని పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. కానీ ఇక్కడ అంటే ఈ అంశానికి సంబంధించి చూసుకున్నా, రైతులకు సంబంధించి చూసుకున్నా కూడా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు
దాని పాజిటివ్ కంటే నెగిటివ్గా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది సోషల్ మీడియా పరంగా అయినా, లేదంటే ప్రజాదరణ పరంగా అయినా, లేదంటే టీడీపీ నేతలు ఎవరైనా మాట్లాడే అంశాలు చూసుకున్నా కూడా చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది. నిన్న ఆ పాపకు సంబంధించి చూసాము, ఆ అమ్మాయి మీద, చిన్న పాప మీద సోషల్ మీడియాలో ట్రోల్స్, అది కూడా చాలా హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాన్ని ఎగతాళి చేసే విధంగా మాట్లాడటం. ఇటు సమాజానికి ఏమన్నా డీవియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళు మాత్రం మంచోళ్ళు కాదు, మిగతా వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అనే అంశాన్ని తీసుకొస్తున్నట్టు కనిపిస్తుందా? ప్రధానంగా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇట్లా వాళ్ళు స్పందనకు నేను కారణం ఏమనుకుంటున్నానంటే, ఆ అమ్మాయి యొక్క ఎమోషనల్ కనెక్షన్, బాండింగ్, ఆ కలయిక అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిపోయింది ఆ మెసేజ్. ఆ క్రమంలో అంతవరకు తెలుగుదేశం పెద్ద బాధపడదు. అదే పాపులర్ అయిన అమ్మాయితో ఒక మాట అయితే బయటకు వచ్చింది. అదేంటంటే 15,000 రూపాయలు అమ్మఒడి పడలేదు అనేది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడినట్టున్నారు. అంటే డిఫెన్స్ కదా, కాబట్టి దానికి కొనసాగింపు ఏం చేసినారు, రెండు ప్రయోగాలు చేశారు. ఒకటి, అసలు అమ్మాయి చదివేది 1,30,000 రూపాయలు ఫీజుతో పబ్లిక్ స్కూల్ ఒకటి. అట్లాంటి 1,30,000 రూపాయలు ఫీజు చదివే అమ్మాయికి 15,000తో పనే ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇంకొక ఫోటో పెట్టేసి అనితా చౌదరి, రజనీ చౌదరి అని ఒక అమ్మాయి, అమ్మాయి కొంచెం రూపం ఈ అమ్మాయికి సెట్ అవుతుంది. అమ్మాయి వైసీపీ యాక్టివిస్ట్, చాలా యాక్టివిస్ట్, చాలా ఫెరోసస్ గా పనిచేస్తుంది. రజనీ చౌదరి అనే అమ్మాయి అనుకుంటాను, చాలా బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కూడా. కాబట్టి ఎఫెక్టివ్ క్యాడర్ కాబట్టి వాళ్ళ కూతురుతో మాట్లాడిచ్చారు అని ప్రయత్నం, అంటే వీళ్ళు క్రియేట్ చేశారు ఈ మొత్తం డ్రామా సీన్ అని చెప్పడం కోసం ప్రయత్నించారు. నా పాయింట్ ఏంటంటే అశోక్ గారు, 2 పాయింట్లు. సరే, వివాదం పక్కన పెడితే, పాలిమర్ అని తమిళనాడులో ఒక ఫేస్బుక్ ఉంది, తమిళ ఫేస్బుక్. అది దాంట్లో ఈ వైరల్ ఈ వీడియో, జగన్ గారిని అమ్మాయి కలవడం, ముద్దు పెట్టుకోవడం, అమ్మాయి సంతోషించడం అనే వీడియో దాన్ని షేర్ చేస్తే 4 లక్షల మంది చూసినారు. ఆ ఫేస్బుక్ లో చూస్తా అంటే అంత 10,000 20,000 వ్యూస్ వస్తుంటాయి. దీనికి 4 లక్షలు వచ్చింది. ఇంగ్లీష్ లో, తెలుగులో, ఏ భాషలో పెడితే వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయి జగన్ ని చూసిన వెంటనే కలవాలని ఆతృత పడింది. ఆడ ఏడుస్తుంది, నటన కాదు. చిన్న పిల్లలు ఎవరైనా సరే తాముకు నచ్చిన విషయం కళ్ళ ముందు కనపడి దొరికినట్టే దొరికిపోతా ఉందంటే ఏడ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చూశారు, పిలిచి నన్ను మాట్లాడతాడేమో చిన్నపిల్లని అనుకునింది, వెళ్ళిపోతాడేమో అని భయపడి ఏడ్చేసింది, వెంటనే నవ్వేసింది కలిసిన వెంటనే. అది ఒక కల్మషం లేనటువంటి క్యారెక్టర్. అదే ఆ అమ్మాయిని ఎత్తుకున్న వాళ్ళ తండ్రి నవ్వుతున్నాడు, అమ్మాయి ఏడుస్తున్నా, ఏడిస్తే నవ్వుతాడు. ఎందుకు నవ్వాడంటే, ఈ అమ్మాయి ఏడుస్తుంది ఎందుకంటే జగన్ కలవడం కోసం. జగన్ గారు పిలుస్తున్నాడు, అయిపోయింది, కట్ వాళ్ళ తండ్రి అర్థమైపోయింది. కానీ అమ్మాయి కలిసేంత వరకు నమ్మకం లేదు కాబట్టి ఏడ్చింది. ఒక కల్మషం లేకుండా అమ్మాయి జగన్ పట్ల రియాక్ట్ అయింది. అంతే కల్మషం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా అమ్మాయిని తీసుకున్నాడు, పలకరించాడు, ముద్దు పెట్టాడు, అమ్మాయి ముద్దు పెట్టింది, సెల్ఫీ తీసుకున్నాడు, పోయారు. ఏంటి దాంట్లో మనకు బాధ అంటున్నా. వీళ్ళ బాధ ఏంది నాకు అర్థం కాదు. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, బాలకృష్ణ గారికైనా ఒక్కొక్క రకమైన అభిమానులు ఉన్నారు. బాలకృష్ణ గారు నెట్టేస్తే, ఒక్కోసారి కొట్టేస్తే సంతోషించే అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పుకుని ఒకసారి నన్ను ఏం చేయమంటారు, వాళ్ళు కొట్టించుకోవాలని వస్తాను నా దగ్గరికి అంటాడు. అదొక అభిమానం, ఆయన ప్రేమ, ఆయన చేయదాగితే చాలనుకున్నాడు. దాన్ని ఎట్లా చూస్తాం, దుర్మార్గుడే చూస్తాం, బాలకృష్ణ చూడలేం కదా. కాబట్టి ఆయన అటు అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక రకంగా అభిమానిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్ కనెక్ట్ అయిన ఒక సమాజం ఉంది, మీకు ఎట్టుందో వాళ్ళకుంది. ఆ ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సమాజం ఆయన ఎమోషనల్ గా వెళ్తుంది. మనకేంటి ఇబ్బంది అంటున్నారు. వాళ్ళ ఆనందం వాళ్ళది, మీ ఆనందం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఆ అమ్మాయి మీ బాధ ఏంది? ఆ 15,000 రూపాయలు చెప్పించారని మీ బాధ. దానికి మీరు వేసిన వేషాలు ఏంటి? ఆ రజనీ చౌదరి గారు అనే ఫోటోని పెట్టుకొచ్చారు. పాయింట్ ఏంటంటే, రజనీ చౌదరి అనే రూపం వేరు, రూపం ఈ అమ్మాయి రూపం ఇక్కడ కొంచెం పోలిక ఉంది కాబట్టి పెడైనారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రజనీ చౌదరి అని ఆమె వైసీపీ అడ్డుకోరు, వాళ్ళ కూతురు అట్టగాపితే ఎట్ట రియాక్ట్ అయితే మీకెందుకు? ఆర్డుకోరు కూతురు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ జగన్ కలవాలని పరిగెత్తారు, వాళ్ళ ఆనందం. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి కలిసారంటే కలుస్తారు, మీకెందుకు? రజనీ చౌదరి కూతురుగా పోతే మనకేంటి అభ్యంతరం అంటున్నా. అభిమానం చూపిస్తారు, వాళ్ళ కూతురు కాబట్టి ఇంకా ఎక్కువ చూపిస్తుంది. తీరా తెలియదంటే ఆ అమ్మాయి కూతురే కాదు, ఆ అమ్మాయి బంధువే కాదు, కులం కూడా అది కాదని మళ్ళీ తేలింది. కానీ మీరు తేలిపోతున్నారు కదా అక్కడ. 2, అమ్మాయి చదివింది ఏరే పబ్లిక్ స్కూల్లో, దాన్ని తీసుకొచ్చి 1,30,000 రూపాయలు ఫీజు కట్టి చేరింది అనుకుందాం అశోక్ గారు. మీ బాధ ఏంటంటే,
ఆమెకి ఎందుకు 15,000 అంటే 15,000 గుర్తు ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఈ రాష్ట్రంలో పాపులర్ డైలాగ్ నీకు 15 నీకు 15. అవును. కాబట్టి ఊరి తెలియదు, అది ఇలేదని తెలియదా, ఆ తల్లిదండ్రులు తెలియదా, ఇంకా ఆ అమ్మాయి వచ్చి చెప్తేనే అర్థం అవుతుందా? కాబట్టి 15,000 అమ్మ ఒడి మీరు ఇవ్వలేదని తెలుసు. లోకేష్ గారు అయితే చాలా హుందాగా ఈ సంవత్సరం ఇవ్వలేము, వచ్చే సంవత్సరం పరిస్థిస్తామని చెప్పారు. ఆ అమ్మాయి చెప్పపోయినంత మాత్రం ఇంకొకరు తెలియదు. చెప్పాల్సిన అవసరం ఏంది, నాకు వచ్చేది ఆగిపోయింది, ఇచ్చేంత వరకు అది ట్రోల్ అవుతూనే ఉంటుంది. దాని గురించి మీరు ఎందుకు బాధపడతారు? అమ్మాయి చెప్పింది కాబట్టి బాధపడడం, రజనీ కూతురు కాబట్టి బాధపడడం. ఏం రజనీ కూతురు రజనీ జగన్ అభిమానిస్తుంది, ఆయన కూతురు ఇంకా ఎక్కువ అభిమానిస్తుంది. వాళ్ళ అభిమానం తప్పేముంది, ఎవరు వ్యక్తిగత అభిమానులు ఉంటారుగా. నటనే ఉందంట. రజనీ కూతురు పోయి అభిమానిస్తే నటనే ఉంది. రజనీ కూతురు కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు మా జగన్ గురించి చెప్తా ఉంటుంది. అలాంటి ఆయన కూతురు ఆయన ప్రభావం పడదా? రజనీ కూతురు నిజంగా అనుకుందాం, వీళ్ళు ట్రోల్ చేసిందని పక్కన పెడితే రజనీ కూతురే అనుకుందాం. రజనీ ఎప్పుడు జగన్ గురించి ఆలోచిస్తా ఉంటుంది. ఆ రజనీ కూతురు మీద ఆమె ప్రభావం పడదా? మా అమ్మ ఇంత ప్రేమిస్తున్న జగన్ ఒకసారి చూడాలని అనుకోదా? వచ్చి ఏడ్చింది, కౌగులించుకుంది, సంతోషించింది. అది కూడా మంచిదే కదా. కాబట్టి ఇట్లాంటి ఎమోషనల్ విషయాలు టచ్ చేయకుండా ఉంటే వాళ్ళకి మంచిది. టచ్ చేశారనుకో ఇంకొంచెం పెద్ద అవుతుంది. ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, మీరు రాయలసీమకి సంబంధించిన సమస్యలపైన చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటారు. రాయలసీమకి నీటి సమస్య అనేది అది ఎప్పటికీ నెరవేరిన కలరా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఏంటి నిన్న హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఏపీకి సంబంధించి ఆయన నీళ్లు మామూలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడతాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు, కొంత సామరస్యంగా దీన్ని పరిష్కరించుకున్నారు. ఇక్కడేమో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇద్దరు సామరస్యంగా పరిష్కరించే అవకాశం లేదా, లేదంటే దీన్ని రాజకీయంగా వివాదం చేయాలని చెప్పేసి ఏమైనా చూస్తున్నారా? రాజకీయ కోణాన్ని నీటి ప్రాజెక్టులో చొప్పిస్తున్నారు. ఇక్కడ నిజానికి మీరు ప్రస్తావించినట్టు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి గుడ్ రిలేషన్ ఉంది. నిజానికి బాధ్యత గల వ్యక్తులు ఏం కోరుకోవాలంటే, రాజకీయంగా వాళ్ళతో విభేదించిన రేవంత్ రెడ్డి గారితో కావచ్చు, చంద్రబాబు గారితో ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఒక అవకాశంగా తీసుకోవాలి. బాధ్యత గల వ్యక్తులు ఆశించాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే అది పరిష్కారం కాదు. గుడ్ రిలేషన్ ఉంది కాబట్టి. కానీ ఆ గుడ్ రిలేషన్ ని సానుకూలంగా వాడుకోవడమే ఎంత వాస్తవం, అదే గుడ్ రిలేషన్స్ కూడా రాజకీయంగా వాడే ప్రయత్నం ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి గుడ్ రిలేషన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళతో ప్లాన్ చేసుకుని మొత్తం నీళ్ళంతా కొట్టుకోబోతా అన్నా చంద్రబాబు మీద ఉన్న ప్రేమతో రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు అని చెప్తే తెలంగాణలో రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేసేవచ్చు. ఇది హరీష్ రావు గారి ప్లాన్. కాబట్టి వేసేసాడు ఒక రాయి. రెండోది, ఆయన ధైర్యం ఏంటంటే నీటి ప్రాజెక్టుల పైన చాలా మంది ప్రజలకు అవగాహన ఉంది. చాలా మందికి 99% అర్థం కాదు. అర్థం కాని విషయాన్ని ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడు. ఒకటి అర్థం అవుతుంది, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మంచి రిలేషన్ ఉంది. ఏమో బీజేపీతో బాగున్నాడేమో, నీళ్ళని తీసుకెళ్లిపోతున్నాడేమో, ఏమో అనుకుంటే చాలా కదా, 1% అయిపోయింది ఓట్లు. కాబట్టి చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ఆ సాన్నిహిత్యాన్ని రాజకీయ కోణంలో వేయడానికి హరీష్ రావు గారు ఒక ప్లాన్ వేసినారు. ఆ ప్లాన్ ప్రయోగిస్తున్నాడు. ఎంతవరకు వర్కౌట్ ఉందో చూడాలి. కానీ రియాలిటీ ఏంటంటే అశోక్ గారు, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టుకొని పోతా ఉందండి నీళ్లు. ఇక్కడ మనకు 2 నదులు ఉన్నాయి, గోదావరి, తుంగభద్ర ఉపనది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఈ 3 నదులకు సంబంధించి మా పాయింట్ ఏంటంటే, రాయలసీమ పనిచేసే వ్యక్తులుగా గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వాటా ఉంది. దోపిడీ ఎప్పుడు జరగాలి, దానికి మించి వాడుకుంటే జరగాలి. ఇప్పుడు గోదావరి నీళ్ళ నుంచి ఒక చుక్క నీళ్లు వాడుకోవాలన్నా పోలవరం కట్టాలి. అసలు పోలవరమే కట్టకుండా దోపిడీ ఏం చేసేది? పోలవరం కట్టేస్తే మా నీళ్లు మనం తీసుకుంటే ఆ తర్వాత అదనపు నీళ్లు తీసుకుంటాం. అసలు నీళ్లు తీసుకోవడానికి పోలవరం కట్టకుండా ఏడ్చుకుంటా ఉంటే మీరు గోదావరి నీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా మాట్లాడతారు? అసలు నీళ్ళు వాడుకునేదానికి డ్యామ్ లేదు, పోలవరం లేదు, ఇంకా అదనపు నీళ్ళు ఏం తీసుకునేది? ఇది ఫస్ట్ పాయింట్. కృష్ణానది రాయలసీమ కృష్ణా డెల్టా పోతుంది, సముద్రానికి వెళ్ళిపోతున్న నీళ్లు. ఉదాహరణకు రాయలసీమలో అన్ని రకాల తుంగభద్ర కృష్ణాలు కలిపి 132 TMCల రైట్ వాటర్ ఉంది. రైట్ వాటర్, నికర జలాలు. కానీ రాయలసీమలో ఉన్న రిజర్వాయర్ల కెపాసిటీ ఎంతో తెలుసా? 60 TMC. అంటే మా హక్కు 132 TMCలు, కెపాసిటీ 60 TMCలు. ఇప్పుడు దోపిడీ చేసుకోవాలంటే యాడ్ తీసుకోవాలి ఆ నీళ్ళని. 132 TMCలు పెట్టుకునే డ్యాములు లేవు, సగం డ్యాము లేదు, సగం నీళ్ళు పెట్టుకునే డ్యాములు లేని రాయలసీమలో అదనపు దోపిడీ ఎట్ట చేయాలి? అంటే మినిమం లాజిక్. కాబట్టి రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా ఉన్న నీళ్లు వాడుకోవడానికి గనిన ఏర్పాట్లు, తగిన డ్యాములే లేని రాష్ట్రంలో
అదనపు నీళ్లు తీసుకోవడం అనేది హాస్యాస్పదము. కాబట్టి ఈ విషయాన్ని హరీష్ రావు గారు మాట్లాడడం ప్యూర్లీ పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది రాష్ట్రాలకు నష్టం వస్తుంది. రాజకీయంగా లాభం రావచ్చు మీకు, కానీ రాజకీయంగా లాభం రావచ్చు, కానీ రాష్ట్రాలు నష్టపోతాయి. బాధ్యత గల రాజకీయ పార్టీలు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రోజు బచావత్ అవార్డు అమల్లో ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. బ్రిజేష్ కుమార్ ఇస్తున్న కేటాయింపులు అనేది ఉభయ తెలుగు రాష్ట్రాలకి నష్టం వస్తుంది, దిగువ రాష్ట్రాలకి నష్టం వస్తుంది. మన కృష్ణా గోదావరి జలాల్లో దిగువ రాష్ట్రానికి ఒక ఎసులుబాటు ఉంది, బచావత్ ఇచ్చాడు. అదేంటంటే వరద జలాలను మిగులు జలాలను సంపూర్ణంగా వాడుకునే అధికారం కింద రాష్ట్రానికి, దిగువ రాష్ట్రానికి, చివరి రాష్ట్రానికి ఉందని చెప్పింది బచావత్. అంటే మరి చివరిలో మనం ఎన్ని వస్తాయని వాడుకోవచ్చు అదనపు నీళ్ళని, ఎందుకంటే చివరి రాష్ట్రం కాబట్టి. కానీ బచావత్తు వాటిని కూడా అన్ని రాష్ట్రాలకు పనిచేసినాడు, మహారాష్ట్రకు, కర్ణాటక. అది కానీ అమలైతే ఈ మిగులు జలాలు నికర జలాలపైన ఆధారపడుతున్న రాయలసీమ ప్రాజెక్టులు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ప్రశ్నార్థకంగా మారుతాయి. కాబట్టి బచావత్ ఇచ్చిన హక్కును సంరక్షించుకోవడం ఉభయ తెలుగు రాష్ట్రాల ముందున్న బాధ్యత, కొట్లాడడం కాదు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు ఇద్దరు కలిసి మాట్లాడుకొని బచావత్ లో ఉన్న ఆ ప్రపోజల్ని ఆపేసి అది కొనసాగించి దిగువ రాష్ట్రానికి సంపూర్ణ అధికారం ఉండేట్టుగా చేసుకుంటే మనకు అదనపు ప్రయోజనం ఉంటుంది. దానికోసం రెండు రాష్ట్రాలు కలిసి కొట్లాడాల్సిన రాష్ట్రాలు చిన్న చిన్న తగాదాలు పెట్టుకుంటే మొదటిగా మోసం వస్తుంది. కాబట్టి హరీష్ రావు గారిది పూర్తిగా రాజకీయ కోణం, వారు చెప్పిన దానికి రియాలిటీకి సంబంధం లేదు. చూద్దాం సార్ దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.